గుడ్ మార్నింగ్, నేను రెహనా. ఎవ్రీడే న్యూస్ గల్లీ టు ఢిల్లీ దాకా ఎన్నో ఇన్సిడెంట్స్, విలేజ్ నుంచి వరల్డ్ వయా పాలిటిక్స్ టు బిజినెస్, మూవీస్, స్పోర్ట్స్, ఇలా ఎన్నో విషయాలను మీ ముందుంచే టాప్ న్యూస్ కు స్వాగతం. ఏప్రిల్ 24న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజు టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కూడా జరుగుతుంది. ఏప్రిల్ 27న పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టాలని గులాబీ బాస్ డిసైడ్ చేశారు. ఇప్పటికే 50 లక్షల సభ్యత్వ నమోదు జరిగిందని ప్రకటించిన పార్టీ కార్యకర్తలకు మరింత బూస్ట్ ఇచ్చే కార్యక్రమాలను డిజైన్ చేసింది. ఎన్నికలు కాగానే ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 12 వరకు ఒక 6 డేస్ లో మండల శాఖలు, అనుబంధ సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించబడతాయి. దానికి కూడా రాబోయే 2-3 రోజులలో స్టేట్ స్టీరింగ్ కమిటీ పొలిటికల్ పార్టీలపై పంచులు విసిరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న గులాబీ దళపతి బీజేపీకి ఓటేసినా వేస్టే అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కుట్రలు పన్నుతున్నారని, మోడీతో స్నేహంగా ఉంటూ తెలంగాణకు కరెంట్ రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. 2-3 రోజుల్లో దామరచెల్ల యూనిట్ పనులు ప్రారంభిస్తామని, శ్రీరామనవమి రోజున మణుగూరు ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తామని అన్నారు. 24వ తేదీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఎల్బీ స్టేడియంలో దానికి నామినేషన్లు కూడా డేట్ ప్రకటించి రిటర్నింగ్ అధికారి యొక్క నియామకం కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. ఢిల్లీ సెంటర్ గా సమరానికి రెడీ అయింది టీడీపీ. కాసేపట్లో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు ఎల్లో పార్టీ లీడర్స్. అసెంబ్లీలో రూలింగ్ పార్టీ తమ గొంతు నొక్కేస్తుందంటూ సీరియస్ గా ఉన్న తెలుగు తమ్ముళ్లు ప్రెసిడెంట్ కు గోడు వినిపించేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా టీఆర్ఎస్ వెళుతుందని ఆరోపిస్తున్న నేతలు సభలో తమ హక్కుల్ని కాపాడాలని ప్రెసిడెంట్ ను కోరనున్నారు. జమ్ జిలానీలపై వేటు వేయకుండా లేట్ చేస్తున్నారంటూ సీఈసీకి కూడా రిపోర్ట్ చేయబోతున్నారు టీడీపీ లీడర్స్. ఉద్యోగస్తుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ ఎవరి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు నిందిస్తున్నావు కేటీఆర్? అదే విధంగా ఆయన సికండి అంటున్నాడు చంద్రబాబు నాయుడును. మీ నాయనకేమో నియంతలు ఇస్తాం, నీకేమో సమంతలు ఇస్తాం. నువ్వు గుంటూరులో చదువుకున్నావు, తెలంగాణతో నీకు సంబంధం లేదు. నీ పేరు రామారావు, తారక రామారావు. మా నాయకుడు పేరు దయదలిచి ఇచ్చింది 371D ప్రకారం కానీ 610 GO ప్రకారం కానీ కేటీఆర్కు ఈ రాష్ట్రంలో ఉద్యోగ అర్హతనే లేదు. మరి టీఆర్ఎస్ అధికారంలో ఉండి అభివృద్ధిని మరిచిపోతోందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో కాంగ్రెస్ లీడర్స్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ అధికారం అడ్డం పెట్టుకుని ఇతర పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని నేతలు ఆరోపించారు. శాశ్వతం కాదు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పైన ఈ రాష్ట్రంలో ప్రజానికి పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. తప్పు చేశాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ఇటువంటి అమానుషమైనటువంటి వ్యక్తికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి ఓటేసామని బాధపడతా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ వచ్చిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం అనేటువంటి ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో తిరిగి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి అత్యధిక ఓట్లు మన కాంగ్రెస్ అభ్యర్థి, ఎందుకంటే ఆ ఇద్దరు కూడా ఈ 3 జిల్లాలో కూడా సంబంధించిన వాళ్ళు కాదు. ఒకరేమో మెదక్ జిల్లా వాళ్ళు, టీఆర్ఎస్ అభ్యర్థి ఏమో మెదక్ జిల్లా వాళ్ళు, మరి బీజేపీ అభ్యర్థి ఏమో మన రాష్ట్రం వాళ్ళే కాదు, సెటిలర్ అనేటువంటి విధంగా అందరూ కూడా పెద్దలు చెప్పడం జరిగింది. మన 3 నియోజకవర్గాల్లో ముఖ్యంగా మన జిల్లా అభ్యర్థి మన ముందరున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు. జగదీష్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ కంటిన్యూ అవుతోంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారంలో జగదీష్ అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కాలేజీల రద్దుపై విచారణ చేయాలని రిక్వెస్ట్ చేశారు. పొన్నం ప్రభాకర్ కంప్లైంట్ తో రియాక్ట్ అయిన లోకాయుక్త 7 శాఖలకు నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేసింది. రియంబర్స్మెంట్ నిధుల్లో మంత్రి జగదీష్ 5% స్వాహా చేశారని ఆరోపించారు పొన్నం. జగదీష్ కు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. జగదీశ్వర్ రెడ్డి కాలంలో ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించిన అంశంలో 5% డబ్బు తీసుకొని అవినీతి జరిగింది కాబట్టి ఆ యొక్క నిధులు విడుదలైనాయి. ఈ అంశం మీద ప్రభుత్వం ముందుకొచ్చి విచారణకు ఆదేశిస్తే మేము ఆధారాలతో నిరూపిస్తామని చెప్పడం జరిగింది. మంచి పేరున్నటువంటి పెద్దలు జస్టిస్ సుభాష్ రెడ్డి గారు
నిర్వహిస్తున్న బాధ్యతలు నిర్వహిస్తున్న లోకాయుక్త కనబడి లోకాయుక్తకు వచ్చాం. మేం ప్రభుత్వం నీతివంతమైన ప్రభుత్వం అయితే మేము చేసిన ఆరోపణలను తప్పు అని నిరూపించండి. ఒప్పు అయితే మంత్రిని విచారణ నుంచి తొలగించండి. ఆదాయం పెంచుకోవడం కాదు, ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వానికి ముఖ్యమంటున్నారు ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు. రాష్ట్రంలో ఎక్కడ అక్రమ మద్యం అమ్మకాలు జరిగినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అది సొంత పార్టీ అయినా అపోజిషన్ అయినా ఎవరికి సంబంధించిన వ్యాపారమైనా సహించేది లేదని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టతో పాటు మెదక్ జిల్లాలో దాడులు చేసి షాపులు సీజ్ చేసినట్టు తెలిపారు. బీర్ల ధర పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన హోలోగ్రామ్ కాంట్రాక్ట్ ఒప్పందం రివ్యూ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కల్తీ సారా, చీప్ లిక్కర్ నివారణకు అవసరమైన యాక్షన్ ప్లాన్ ను రెడీ చేస్తున్నామని చెప్పారు పద్మారావు. మోడీ బడ్జెట్ పూర్తిగా కార్పొరేటర్లకు మేలు చేసేలా ఉందన్నారు టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత. పేదలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. బడ్జెట్ లో కార్పొరేట్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. విద్యా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వలేదన్నారు. ఆఖరికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా బడ్జెట్ లో కోత విధించారని ఆరోపించారు కవిత. Vision of the government, unfortunately, sir, starts and ends with the corporates. The poor common man of this country is not there in the picture of the government, sir. Particularly, 8 schemes of the central fund were delinked, or I could say terminated, and then there is a drastic reduction in about 11 important schemes relating to education, health, nutrition, drinking water, weaker section housing, farmers and irrigation. This is all going to hit the common man directly, sir. There is a 75% reduction in elementary education, sir. And there is a 30% reduction in secondary education, sir. There is a 50% reduction in higher education, sir. And there is a reduction in midday meals, sir. बच्चों के खाने के రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హైకోర్టు ఉద్యమానికి కొంత బ్రేక్ ఇచ్చారు లాయర్లు. ఇటు న్యాయ నిపుణులతో అటు కేంద్ర పెద్దలతో కలిసి మాట్లాడతారని సీఎం కేసీఆర్ చెప్పడంతో నిరసనలను పక్కన పెట్టారు న్యాయవాదులు. కేంద్రం హైకోర్టు విభజనకు సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ప్రకటనతో లాయర్లు మెట్టుదిగారు. నిరసనలకు కొంత విరామం ఇస్తున్నట్టు న్యాయవాదులు జేఏసీ ప్రకటించింది. దళిత మోర్చా ఆధ్వర్యంలో శ్రీ సాయి చంద్ర చారిటబుల్ ట్రస్ట్ దళిత్ లెజెండరీ అవార్డులను ప్రదానం చేసింది. బంగారు లక్ష్మణ్, బిఎస్ వెంకట్రావు మెమోరియల్ అవార్డులను మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామస్వామి, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు టీవీ నారాయణలకు ప్రజెంట్ చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మాజీ మంత్రి గీతారెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. సమాజంలో ఎన్ని రిజర్వేషన్లు వచ్చినా దళితుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు నేతలు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగాన్ని రాసినవాడు అంబేద్కర్ అయినా, మనకి ఇటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన ఈనాడు గవర్నర్ అయినా మిగతా రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ పదవులు అధిష్ఠించినప్పటికీ దానికి కారణభూతులైన అంబేద్కర్ గారు వారిని మర్చిపోలేము. అయినప్పటికీ కూడా ఇంకా దళితుల సమస్యలు మనం పరిష్కరించలేకపోతున్నాం. వాళ్ళకు సమాజంలో దక్కాల్సినటువంటి వాటా ఇంకా దక్కడం లేదు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మరొకసారి మనం పునశ్చరణ చేసుకొని ఈనాడు మనం వాళ్ళిద్దరిని కూడా సన్మానిస్తున్నామంటే మొత్తము దళిత సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయం అనేటువంటిది జరగాలన్నా తప్పకుండా దళిత వర్గాలకు ఏవైతున్నాయో వాళ్ళకు విద్య అనేటువంటిది కింది స్థాయి దాకా తీసుకుపోతేనే అప్పుడు సామాజికమైనటువంటి అసమానతలు, సామాజికమైనటువంటి న్యాయం జరుగుతుందని. హైదరాబాద్ లో మహిళల సెక్యూరిటీ కోసం ఏర్పాటైన షీ టీమ్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తోంది. ఈ సిస్టమ్ హైదరాబాద్ లో సక్సెస్ కావడంతో స్టేట్ వైడ్ గా ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా అన్ని జిల్లాల పోలీస్ బృందాలకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఈ శిక్షణ జరుగుతుంది. వీటిని వచ్చే నెల మొదటి వారంలో అన్ని జిల్లాల్లో రంగంలోకి దించేందుకు డీజీపీ అనురాగ్ శర్మ చర్యలు చేపట్టారు. ఈవ్ టీజర్లు, రద్దీ ప్రాంతాలు, రోడ్లు, బస్టాప్లలో మహిళలను వేధించే వారిపై ఈ పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. రాష్ట్రంలోని పోలీసులకు గుడ్ న్యూస్. ఇండ్ల స్థలాన్నిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఇటీవల పోలీసుల సమస్యలపై హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి నేతృత్వంలో పోలీస్ ఉన్నతాధికారులతో మీటింగ్ జరిగింది. మొత్తం సిబ్బందికి ప్రత్యేక ఇళ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపుపై ఇందులో క్లారిటీ వచ్చింది. డీజీపీ ఆధ్వర్యంలో నిన్న ఉన్నతాధికారులు, హైదరాబాద్, సైబరాబాద్ రాష్ట్ర పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. ఇళ్ల నిర్మాణానికి సర్కార్ సిద్ధంగా ఉందని అనురాగ్ శర్మ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందుకోసం మంచి స్థలం చూడాలని ఆయన అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
కర్ణాటకలోని బెంగళూరులో ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పదంగా చనిపోయారు. ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టిన రవి తన ఇంట్లోనే ఉరి వేసుకుని కనిపించాడు. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లో అదనపు కమిషనర్ గా రీసెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు రవి. వచ్చి రాగానే బడా బిల్డర్లకు నోటీసులు ఇష్యూ చేశాడు. దీంతో చంపేస్తామంటూ చాలా సార్లు ఆయనకు బెదిరింపులు వచ్చాయని, అందుకే ఆయన సూసైడ్ చేసుకుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఈవోపై దాడి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సర్పంచ్ దుశ్చర్యకు నిరసనగా ఉద్యోగులు 5 రోజులుగా విధులు బహిష్కరించారు. దీంతో భద్రాచలం పూర్తిగా అంధకారంగా మారిపోయింది. ఈవోపై దాడి చేసిన భద్రాచలం సర్పంచ్ భర్తతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అప్పటి వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. విదేశీ టూర్లతో బిజీగా ఉన్న ప్రధాని మోడీ యూరో ట్రిప్ కూడా ఫిక్స్ అయింది. ఏప్రిల్ 2nd వీక్ లో పీఎం యూరప్ టూర్ కు వెళ్తారు. ఫ్రాన్స్, జర్మనీలను పీఎం విజిట్ చేస్తారు. బ్రసెల్ టూర్ పై EU క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రపోజల్స్ విత్డ్రా చేసుకున్నారు. ఏప్రిల్ 2వ వారం అనుకున్నప్పటికీ డేట్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. EU టూర్లోనే కెనడాలో మోడీ పర్యటించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. భూసేకరణ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ నిర్వహించిన ప్రదర్శన టెన్షన్ రేపింది. రాజ్ఘాట్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు జంతర్ మంతర్ చేరుకున్నారు. అక్కడి నుంచి పార్లమెంట్ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాటర్ క్యానన్లు ప్రయోగించి పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. जब से बनी है वो पूंजीपतियों को सहयोग देती रही है, पूंजीपतियों की सहयोगी है, उनकी मदद करती है और आज भी पूंजीपतियों की मदद करती है। तो किसानों से भारतीय जनता पार्टी और उनके सहयोगियों का कोई लेना देना है। భూసేకరణ బిల్ పై మోడీ సర్కార్కు విపక్షాల నుంచి నిరసనలు తప్పడం లేదు. 24 గంటల దీక్షకు దిగిన బీహార్ సీఎం నితీష్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇవాళ ఢిల్లీలో నిరసన ర్యాలీకి రెడీ అయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అన్ని పార్టీలు హాజరు కావాలని ఇన్వైట్ చేశారు. ర్యాలీకి ఎన్ని పార్టీలు మద్దతిస్తాయన్న విషయంపైనే రాజ్యసభలో భూసేకరణ బిల్ భవిష్యత్ ఆధారపడి ఉంది. బీజేపీ సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్య స్వామిపై మండిపడ్డారు అసోం ప్రజలు. అసోం ఒప్పందానికి కాలం చెల్లిందంటూ సుబ్రహ్మణ్య స్వామి లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. స్వామి అంతటితో ఆగలేదు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు తరుణ్ గొగోయ్ సర్కార్ సరిహద్దుల్లో తలుపులు బార్లా తెరిచిపెట్టిందంటూ మరో కామెంట్ చేశారు. దీంతో స్వామిపై ఫైర్ అయ్యారు అసోం ప్రజలు. స్వామి కామెంట్స్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నదియా ఇన్సిడెంట్ పై పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు మిన్నంటున్నాయి. నన్పై రేప్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీని ఘోరావ్ చేశారు నిరసనకారులు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నన్కు సంఘీభావంగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి క్రిస్టియన్ సంఘాలు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 68 టోల్ గేట్లను మూసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 100 కోట్ల కంటే తక్కువ బడ్జెట్తో నిర్మితమైన నేషనల్ హైవేలపై ఉన్న 62 టోల్ గేట్లను బంద్ చేయాలని డిసైడ్ అయినట్టు ప్రకటించారు. ఎక్కువ మందికి లాభం కలిగేలా చర్యలు తీసుకుంటామని, ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని రాజ్యసభలో చెప్పారు. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై మొత్తం 390 టోల్ గేట్స్ ఉన్నాయి. బడ్జెట్ పేపర్స్ చోరీ కేసులో ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేసింది సిబిఐ. ఇండస్ట్రియల్ విభాగంలో పనిచేస్తున్న దల్జీత్ సింగ్ అనే గుమాస్తాను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన ఓ సీనియర్ అధికారికి రాజేంద్ర చితాలే అనే చార్టెడ్ అకౌంటెంట్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ కుంభకోణంలో ఎక్కువ ఒప్పందాలు ముంబై, బెంగళూరులో జరిగినట్టు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అయితే రిలయన్స్ మాత్రం తమ ఎంప్లాయీస్ లో ఎవరికీ నోటీసులు రాలేదని చెబుతోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల్లో 3 బెయిల్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసింది ఢిల్లీ కోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ నేషనల్ క్యాపిటల్ చేరుకున్నారు. విపరీతమైన దగ్గు, హై బీపీకి ట్రీట్మెంట్ కోసం ఆయన 10 రోజుల పాటు బెంగళూరులో నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు. సెలవు పెట్టి మరీ జిందాల్ నేచురోపతి ఇన్స్టిట్యూట్ లో ప్రశాంతంగా గడిపారు. యాప్ లో ఎన్ని గొడవలు జరిగినా, నేతలు ఒకరినొకరు విమర్శించుకున్నా ఇవేమీ పట్టించుకోలేదు కేజ్రీవాల్. పూర్తిగా ఆరోగ్యం మీదనే కాన్సంట్రేట్ చేశారు. కాశ్మీర్లో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. 4 నెలల వింటర్ సెలవుల తర్వాత కాశ్మీర్లో బడిగంట మోగింది. అయితే ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురవడంతో స్కూల్స్ కు హాజరైన పిల్లల పర్సెంటేజ్ తక్కువగానే ఉంది. మంచు వర్షం కారణంగా కాశ్మీర్లో అనేక ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నేషనల్ హైవేను కూడా ఇంకా మూసే ఉంచారు. స్నో ఫాల్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు కాశ్మీరులు. విపరీతంగా కురుస్తున్న మంచులో ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు.
స్నో ఫెస్టివల్ పేరుతో కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించి టాలెంట్ చూపించారు. ఓవైపు మంచు వర్షంలా కురుస్తున్నా అదేది పట్టించుకోకుండా సైకిల్ రేస్ కాంపిటీషన్లు నిర్వహించారు. జమ్మూ, శ్రీనగర్ లో కండక్ట్ చేసిన ఈ స్పెషల్ యాక్టివిటీస్ పర్యాటకుల్లో జోష్ నింపాయి. కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రాం కేక పుట్టించింది. మంచు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా డ్యూటీలు చేస్తున్న కాశ్మీర్ జవాన్ల కోసం కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది సీఆర్పీఎఫ్. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యాషన్ షోను నిర్వహించారు. ర్యాంప్ పై లేడీస్ హొయలుపోయారు. క్యాట్ వాక్ తో దడదడలాడించారు. ఫ్యాషన్ షో అంటే కాలేజ్ అమ్మాయిలు, కొన్ని చోట్ల హౌస్ వైఫ్స్ కూడా సందడి చేయడమే అందరికీ తెలుసు. అయితే ముంబైలో డిఫరెంట్ ఫ్యాషన్ షోను నిర్వహించారు. కాబోయే తల్లు ఈ ఫ్యాషన్ షోలో సందడి చేశారు. మోడల్స్ కు తగ్గకుండా హల్చల్ చేశారు. టీవీ ఆర్టిస్ట్ అమృత రాయ్ చంద్ ఈ ఫ్యాషన్ షోకు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. కార్డ్ లైఫ్ సంస్థ ఈ ఫ్యాషన్ షోను ఆర్గనైజ్ చేసింది.